మనం పవన్ కళ్యాణ్ డైలాగ్ విన్నాం కదూ. నేను సింహం లాంటి వాడిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా, మిగిలిందంతా సేమ్ టు సేమ్ అనే డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదూ. అలాంటి పరిస్థితి ఓ నియోజకవర్గంలో వైసీపీ నేతల టిప్పర్లే. వైసీపీ దోపిడీ చేసిన ప్రాంతాన్నే ఎంచుకుని మట్టి మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ ప్రభుత్వానికి కూటమి చేష్టలకు పెద్ద తేడా కనిపించడం లేదు. దొందే, సేమ్ టు సేమ్, అదే దందా, అదే దోపిడీ. ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఓసారి నెల్లూరు జిల్లా గూడూరు వెళ్లాల్సిందే. గూడూరు నగరం ఆనుకుని ఉన్న దివిపాలెం పంచాయతీలో ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు. సొంత భూమిలో మట్టి తోలినట్టు పట్టపగలు యథేచ్ఛగా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాలో బంగారం గారి కోసం తవ్వకాలు జరిపిన విధంగా అత్యంత ప్రమాదకరంగా 20 అడుగుల వరకు గుంటలు పెట్టి మట్టెత్తేస్తున్నారు. దివిపాలెం పంచాయతీలో సుమారు 70 ఎకరాల భూమిలో మట్టిని 25 అడుగుల లోతు వరకు హిటాచీల సహాయంతో తవ్వి వందల టిప్పర్ల మట్టిని ఆ ప్రాంతం నుంచి తీసుకుని మరో ప్రాంతానికి తరలించి సుమారు 50 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మరో 25 అడుగులు లోతులో ఉన్న భూమిని చదును చేస్తున్నారు. ఈ చదును చేస్తున్నది ఎవరా అని ఆరా తీస్తే ఇక్కడ భారీ మట్టి దందా జరుగుతున్నట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మట్టి దందా వ్యవహారంలో అధికార పార్టీ నేతలకు, అధికారులకు కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ భూముల్లో మట్టి తీసుకోవాలంటే సాధారణంగా మైనింగ్ అధికారులు గ్రామ సభ నిర్వహించాలి, అభ్యంతరాలు స్వీకరించాలి. అనంతరం దీనికోసం టెండర్ను పిలవాలి. మట్టి తరలించేటప్పుడు ఎంత లోతు, ఎంత ఎత్తు, ఎంత పొడవు, ఎన్ని ఎకరాలు భూమి అన్న విషయాన్ని ప్రకటించాలి. అనంతరం టెండర్ పాడిన గుత్తేదారుడు ఈ మట్టిని తరలించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని మొత్తం అధికార పార్టీ నేతలు, అధికారులు వారి సొంత జోబిల్లోకి మళ్లించుకునేందుకు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ద్వారా మట్టి మాఫియాను ఊసికొల్పినట్టు తెలుస్తోంది. ఈ మాఫియా కొందరు పాత కేసుల్లో బరితెగించిన వారు ఈ మట్టి తరలింపుకు సెక్యూరిటీగా పెట్టి ప్రభుత్వ భూమిని వారి సొంత భూమిగా వాడుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం నిత్యం గూడూరు సమీపంలోని దివిపాలెం నుంచి గాంధీనగర్ రోడ్డు మీదుగా, కోర్టు సెంటర్ మీదుగా, చెన్నూరు నగరం నుంచి అశోక్ నగర్ మీదుగా ఈ మట్టి తరలించి చల్లకాలువను ఆనుకుని ఆదిశంకర కాలేజీ వరకు ఓ భారీ వెంచర్కు సుమారు 20 అడుగుల లోతు మట్టిని తోలి పూడ్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది నిరంతరాయంగా గూడూరులో ఉన్న రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారుల కళ్ల ముందే జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఏం తెలియనట్టే సంబంధిత అధికారులు గాంధారి పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్న అధికార పార్టీ వాళ్లే కదా, ప్రభుత్వ భూమిని అమ్ముకుంటే తప్పేంటి అనే వ్యవహారంలో అధికారులున్నారు. లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టి దివిపాలెం నుంచి అధికారికంగా డిప్యూటీ కలెక్టర్ బంగళాలపై వందలాది టిప్పర్లు వెళుతున్నా వీటివైపు ఏ అధికారి కన్నెత్తి చూసిన దాఖలా లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ మైనింగ్ జరుగుతుందని అనేక మంది టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. ప్రస్తుతం ఈ అక్రమ మట్టి తరలింపు కూడా అదే ప్రభుత్వ భూమి, అవే టిప్పర్లు, వాళ్లే వైసీపీ నాయకులు. ప్రస్తుతం టీడీపీ కండువా కప్పుకుని ఈ దందాకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. ఏవి ప్రభుత్వ భూమని తెలిసినా ఇద్దరు వీఆర్ఓలు మట్టి మాఫియాతో చేతులు కలుపుకుని తమ ఏరియా కాదని ఒకరు, తమ ఏరియా కాదని మరొకరు ఇలా చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే సమీప ప్రాంతం ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురికాక తప్పదు. దివిపాలెం సమీపంలో గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈ ఇళ్లకు ఆనుకుని సుమారు 25 అడుగుల మట్టిని తవ్వేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ భూమికి 130 మందికి సరిహద్దులో పనిచేసిన సైనికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. డిఫెన్స్ కాలనీ పేరుతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ డిఫెన్స్ కాలనీ నిర్మాణం కాకమునిపి డిఫెన్స్ కాలనీని కూడా మట్టి మాఫియా లూటీకి గురి అవుతోంది. గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో మైనింగ్ చేస్తే సమీప ప్రాంత రైతులకు భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదాలుందని, రైతులు ఇబ్బందులు పడతారని ప్రభుత్వం ఈ భూములలో మైనింగ్ కు అనుమతులు ఇవ్వలేదు. నివాసాల మధ్య మైనింగ్ చేయవద్దంటూ గతంలో మైనింగ్ లైసెన్సును రద్దు చేశారు. ప్రస్తుతం ఆ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం ఈ లూటీ జరిగితే ఖజానాకు చిల్లు పడుతోందని ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందంటూనే
సొంత జేబులు నింపుకునేందుకు కోట్ల రూపాయల మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముకుంటోంది. ఈ లూటీపై ప్రజలు గలం ఎత్తాల్సిన అవసరం ఉంది.